శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తొలిసారిగా తెనాలి వచ్చిన సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సారథ్యంలో పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ కు అండగా ఉంటామని ఆయన హామీనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలపై యూటర్న్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 హామీలను ఇచ్చి ఇప్పుడు వాటిని తలుచుకుంటేనే భయమేస్తుందని చెప్పడం యూటర్న్ కాక మరేమిటని ప్రశ్నించారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యాక తొలిసారిగా తెనాలి వచ్చిన లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేడ రాధికతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కారని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిన నేతగా గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారని, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పులున్న ప్రకటన చేయించారని చెబుతూ వాస్తవానికి రాష్ట్ర అప్పులు 7 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. రాజకీయ నేతలకు నిబద్ధత ఉండాలని, ఇచ్చిన మాటపై జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సూపర్ 6 హామీలపై ప్రజలు ఆశగా చూస్తున్నారని, తల్లికి వందనం ఈ ఏడాది లేనట్టేనని, ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీ కూడా లేదంటూ ఏ పథకం ఉంటుంది, ఏ పథకం లేదనే అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు, వారి హక్కుల్ని హరించి వేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేదల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కులమతాలు, రాజకీయ పార్టీలను చూడలేదని, ఓటు వేశారా లేదా అనేది కూడా చూడకుండా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసినట్లు అప్పిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఓట్లు వేయలేదనే సాకుతో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకువెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్టీ కేడర్ను కాపాడుకుంటూనే పేదల పక్షాన ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలిలో నన్ను ప్రతిపక్ష నేతగా నిర్ణయించడం, ఆ నిర్ణయించినటువంటి ప్రక్రియలో భాగంగా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి తెనాలి ప్రాంతంలో గడిచిన 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగినటువంటి శాసనసభ్యుడిగా, అన్నిటికంటే నాకు వ్యక్తిగతంగా సోదర సమానుడైనటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారిని కలుద్దామని, మర్యాదపూర్వకంగా కలుద్దామని ఉద్దేశంతో నేను ఈ రోజున తెనాలికి వచ్చిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా పెద్దలు, నాయకులు అందరూ కూడా కలిసి నన్ను ఆహ్వానించినటువంటి తీరు కానీ, అభినందించినటువంటి తీరు కానీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనన్న విషయాన్ని సందర్భంగా చెప్తూ, బహుశా ఎప్పుడు ఎక్కడా కూడా ఈ తెనాలి ప్రాంతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది మాటల్లోనూ లేకపోతే రాతల్లోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చేతల్లో చేసి చూపించినటువంటి వ్యక్తి శివకుమార్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా, ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా మాకు 2019లో ఓట్లు వేశారా వేయలేదనే ఆలోచన చేయకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలని, సంక్షేమ కార్యక్రమాలను అందించాం. ఈ ప్రాంతానికి సంబంధించి అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ఫ్లోర్ లీడర్గా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు అన్న అప్పిరెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంగా, మరి ముఖ్యంగా మన జిల్లా వాసిగా ఈ గుంటూరు జిల్లాలో
వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి, కేడర్ సంక్షేమానికి, వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ యావత్ కేడర్కి ఎంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి అన్న అప్పిరెడ్డి గారిని నియమించిన సందర్భంగా మొదటిసారి తెనాల్లోని వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కలవటం కోసం, అలాగే రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తాన్ని కలవటానికి వచ్చిన అన్న అప్పిరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే శాసన మండలిలో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాణిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా, పేదల ముఖ్యమంత్రిగా ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి డేట్ని, టైంని ఇచ్చి సంక్షేమాన్ని అందించారో ఆ సంక్షేమాన్ని ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా పోరాడే దాంట్లో కూడా అన్నకి ఈ జిల్లా వాసులుగా మేమందరం అండదండలుగా ఉంటామని చెప్పి యావత్ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ మొత్తం అన్న నాయకత్వంలో నడుస్తానికి ఈరోజు వచ్చిన సందర్భంగా మరొకసారి